పిన్నెలి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ముందస్తు బెయిల్ కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి. తనపై నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. మంగళగిరి, కారంపూడి, కండ్లకుంటలో పిన్నెలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు బెయిల్ ను ఇచ్చింది. ఇక బెయిల్ ఇచ్చిన అజ్ఞాతంలోనే ఉన్నారు మాచర్ల ఎమ్మెల్యే. తాజాగా తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇక హైకోర్టు తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపైన అప్డేట్స్ ఏంటి? మార్చిలో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిపై కూడా ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన విధ్వంసాలకు సంబంధించి కూడా ఏపీ పోలీసులు మొత్తం 7 కేసులు నమోదు చేశారు. దీంట్లో 3 కేసులకు సంబంధించి కూడా హత్యా ప్రయత్నం కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 3 కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో నిన్న సాయంకాలం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మార్చెల్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం విచారణకు సేకరించిన ధర్మాసనం ఇందాక విచారణ చేపట్టింది. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లపై ముందస్తు బెయిల్పై కూడా ఇరు వర్గాల వాదాలు విన్న న్యాయస్థానం కూడా తీర్పును రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తాం. అయితే మార్చెల్ల, కారంపూడి నియోజకవర్గాలకు సంబంధించి కూడా జరిగిన అల్లర్లపై కూడా పూర్తి స్థాయిలో సిట్టు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కూడా బెయిల్ ఇస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు అయితే వాదనలు వినిపించారు. మార్చెల్ల సిఐపై రాళ్లదాడి, అలాగే మార్చెల్లో జరిగిన విధ్వంసము, కల్లగుంటలో జరిగిన అల్లర్లకు, అలాగే ఏదైతే పాలవాయి గేట్ లో జరిగిన హత్యా ప్రయత్నం కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన అయితే హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టు మాత్రం తన తీర్పునైతే వాయిదా వేసింది. దీంట్లో మొన్నట్లాగే బెయిల్ మంజూరు చేస్తుందా, లేకపోతే ఏదైతే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తుందా అనే దానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ శివ.